జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్, దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం ఆదేశాల మేరకు కమిటీలో నూతన నియామకాలు చేపట్టారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల పద్మజ యాదవ్ తెలిపారు. నెల్లూరు ఆమని గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా విటపు లలితారాం, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా ఉడతా శైలజ, వల్లెపు రజని, రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా దువ్వూరు అరుణమ్మ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఇన్ఛార్జిగా కందుకూరు శ్రీకుమార్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పెయ్యల పవన్, జిల్లా అధికార ప్రతినిధిగా కందుకూరు పూర్ణ, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వర్షాచలం రాజేష్, యువజన విభాగం అధ్యక్షుడిగా ఋషి యాదవ్, కార్యదర్శిగా పెరుమాళ్ల శ్రీనివాస్ యాదవ్ తీసుకున్నట్లు ప్రకటించారు. సందర్భంగా పద్మజ యాదవ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ చట్టంలో బీసీల వాటా తేల్చాలని, మహిళలకు రక్షణ చట్టం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు రామ్మోహన్, రాజేష్, నందిని యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారికి, వారి కుమారుడు అరుణ్ బాబు గారికి మరీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో దేశంలోనే బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు. 53% బీసీలు ఉన్నారు. ఎక్కువ జనాభా ఎవరైతే ఉన్నారంటే భారతదేశంలోనే బీసీలు. మరి బీసీలు ఎందుకు వెనుకబడి ఉన్నారు? బీసీకి రిజర్వేషన్ అనేది ఎందుకు రావట్లేదు? చట్టసభల్లో ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? బీసీలకి మహిళలకు రిజర్వేషన్ అంటున్నారు. మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళా రిజర్వేషన్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? మంత్రిత్వ శాఖ అంటున్నారు, మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? మేము ఒకటే అడుగుతున్నాం, అది ఏ పార్టీ అయినా కావచ్చు, పార్టీలకి అతీతంగా మాట్లాడుతున్నాం మేము ఈరోజు. రండి, కూర్చోండి, అంతేగాని ప్రతిదీ మీరు బీసీ సంక్షేమ సంఘాన్ని అడ్డం పెట్టుకొని బీసీ సంక్షేమ సంఘంలో ఉండే బీసీలకు న్యాయం చేయడం వచ్చారా? న్యాయం చేసేదానికి వచ్చారా? బీసీ సంఘాన్ని అడ్డం పెట్టుకొని బతికేదానికి వచ్చారా? ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఇంచుమించు 2005 నుంచి బీసీ సంక్షేమ సంఘంలో మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండేవాళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి పనిచేస్తున్నారు. మరి మీకు తెలీదా ఎవరెవరు ఉన్నారు బీసీ సంక్షేమ సంఘంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరెవరు పనిచేస్తున్నారని? ఈరోజు మేమే పదవులు ఇచ్చాము, మేమే పదవులు ఇప్పించాము అని చెప్పి వాళ్ళని ఎత్తిపడవడము, వాళ్ళు పనిచేసే వాళ్ళని మీరు పని చేయకుండా ఉండడము, మీరు పని చేయరు, వాళ్ళని పని చేయలేరు. ఎందుకు అలా చేస్తున్నారు? మీకు ధైర్యం దమ్ము ఉంటే మీరు ఒక 4 మీటింగ్లు పెట్టండి, కృష్ణయ్య గారిని పిలిపించండి. అంతేగాని వాళ్ళని ఏదంటే అది మాట్లాడటం అది కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు అందరినీ కూడా కృష్ణయ్య గారు గుర్తించి జిల్లా కమిటీలో ఉండే వాళ్ళందరినీ హైదరాబాద్కి పిలిపించి జాతీయ కార్యదర్శిగా విటపు లలితారాం గారిని, రాష్ట్ర కార్యదర్శిగా పెయ్యల పవన్ కుమార్ యాదవ్ గారిని, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దువ్వూరు అరుణమ్మ గారిని, రాష్ట్ర కార్యదర్శులుగా ఉడతా శైలజ, వల్లెపు రజనీ గారిని, జిల్లా ఇన్ఛార్జిగా కందుకూరు శ్రీకుమార్ గారిని, జిల్లా అధికార ప్రతినిధిగా కందుకూరు పూర్ణ గారిని, వర్షాచలం రాజేష్ గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా యువతకి వీళ్ళందరినీ కూడా ఈరోజు నియమించడం జరిగింది. వీళ్ళందరూ కూడా బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మేము స్వాగతిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా వారికి నేను నమస్కారం. దాని తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా పదవిని ప్రమోషన్ చేశారు. ఈ ప్రమోషన్ చేసిన పద్మజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బీసీ సంఘంలో కలిసి పనిచేస్తానని, పద్మజ గారితో కలిసి నడుస్తానని ప్రమాణం చేస్తున్నాను. నా పేరు వల్లెపు రజనీ సురేంద్ర. కొత్తగా కమిటీ ఏర్పరిచినటువంటి పేరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ పెరుమాళ్ల పద్మజ కార్యదర్శిగా ఆధ్వర్యంలో నన్ను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది. అందుకని నేను ఎప్పుడు పద్మజ మేడం గారికి
అందరికీ నమస్కారం. నా పేరు పియ్యల పవన్ కుమార్ యాదవ్. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంఘానికి అనుసంధానం చేసి ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే త్వరలో దక్షిణ రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి పట్టణాల్లో జాతీయ సంఘానికి సంబంధించినటువంటి సభ్యులైనటువంటి మేము అక్కడ కూడా వేదికలను ఏర్పాటు చేసి మరింతగా మాకు ఇచ్చిన బాధ్యతని నెరవేరుస్తానని సంఘం తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కలగజేసినటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులు ధర్మాల పద్మజారావు గారండి, షణ్ముఖం గారు గారండి, అలాగే జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య గారు మరియు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అరుణ్ గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.